నా పేరు మిఠాయి నారాయణ. నేను రామ మందిరం అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. నేను ఉగాది నుంచి శ్రీరామ కళ్యాణం వరకు నవరాత్రులు ఇస్తాం. ఈ నవరాత్రుల్లో ఉగాది అనేది అది యుగాది, యుగ ఆది అంటే యుగం అంటే కొత్త సంవత్సర ప్రారంభం అనమాట. అది ఈ సంవత్సరం తప్పకుండా మేము ఏం చేస్తామంటే సంతోషం కొరకు లడ్డూలను తయారు చేసి ఎగరవేసుకుంటాం. అది ఇక్కడ ఇది కేవలం ఏంటి, అది ఎవరు కించపరచలేదు, లేకుంటే ఎవరిని బాధ పెట్టలేదు. మేము రామ మందిరం కొరకు ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం. ఇది ఇక సంగారెడ్డిలో ఇది రామ మందిరమే కాదు, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ హనుమాన్ మందిరం కానీ, లేకుంటే పటే చౌహాన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో కానీ, లేకుంటే దిడ్డి గౌని వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ లడ్డూలు ఎగరవేసేది. అంటే అది చాలా ఆచారంగా వస్తుంది. అది దీనికి మీ పూజ లేకుంటే దానికి ప్రత్యేకత ఏం లేదు. ఒక ఆచార ప్రకారంగా దాన్ని చేసుకుంటూ వస్తున్నాం. ఇది సోషల్ మీడియాలలో హిందువులను కించపరుస్తున్నట్లు, ఇది ప్రసాదాన్ని పడేస్తున్నట్లుగా వస్తున్నటువంటి వార్తలు చాలా తప్పది. ప్రసాదం కాదు అది. ప్రసాదం అనేది దేవుని దగ్గర పెట్టుకుని కాదు, లడ్డూలు చేపిస్తుంటాము, దాన్ని ఎగరవేసుకుంటాం. ఎవరిని కించపరచలేదు. హిందుత్వం కానీ లేకుంటే సాంప్రదాయాలను కానీ కించపరచడం ఏం లేదు. అది పెద్ద సాంప్రదాయం. అది సంతోషంగా మనం నిర్వహించుకుంటున్నాం. ఇది దీని కొరకు దాని పైన ఈ సోషల్ మీడియాలు కానీ లేకుంటే ఇంకెవరు కానీ దాన్ని విమర్శించడానికి అవకాశం లేదు.